సప్త మోక్షపురములలో ఒకటైన కంచిలో 9 నిద్రలు చేయాలని మేము అందరము అనుకొని జనవరి 22వ తారీఖు ఉదయాన్నే పినాకినికి బయలుదేరాము అందరము. పినాకిని విజయవాడలో ట్రైన్ ఎక్కేశారు కొంతమంది. నేను మాత్రం తెనాలిలో ట్రైన్ ఎక్కాను. చెన్నై చేరుకునేసరికి దాదాపు 12:30 అలా అయ్యింది. అప్పుడు మాతో పాటు మేము కొంతమంది భోజనం తెచ్చుకున్నాము. అవి భోజనాలన్నీ తినేసిన తర్వాత స్టేషన్లో వెయిట్ చేసి కొంతసేపు ఒక వెహికల్ మాట్లాడుకొని ఒక వెహికల్లో అందరం కలిసి బయలుదేరాము కంచికి. కంచి చేరుకునేసరికి సుమారు 6:30 అయింది. తర్వాత అక్కడి నుంచి మాకు గుడికి దగ్గరలో ఉండేటట్టు, మేము రోజు గుడికి వెళ్ళేటట్లుగా గుడికి దగ్గరలో రూములు దొరుకుతాయేమోనని ట్రై చేసి గుడికి దగ్గరలో రూములు తీసుకొని రూమ్ దగ్గరికి మా లగేజ్ అంతా తీసుకొని వెళ్ళేసరికి ఆ రోజు 22వ తారీఖు దాదాపు 10:30 అయిపోయింది. ఇక రూమ్స్లో లగేజ్ పెట్టుకొని ఆ రోజు ఇక పడుకుండిపోయాము. ఆ రోజు 22వ తారీఖు. 23వ తారీఖు ఉదయాన్నే బయలుదేరి 9 కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము అందరం. కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్తే కొంతమంది అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చేశారు. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రక్కనే అమ్మవారి ప్రసాదం పెడుతుంటే నా భోజనము స్వీకరించి మరలా అక్కడి నుండి బయలుదేరి రూములకు వచ్చాము. కొంతసేపు రూమ్లో ఉన్న తర్వాత మరలా సాయంత్రం ఏకాంబరేశ్వర ఆలయానికి వెళ్ళాము. ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకొని తిరిగి రూములకు వచ్చాము. 23వ తారీఖు రెండో రోజు కూడా సంపూర్ణం అయిపోయింది. ఆ రోజు మూడో రోజు అంటే 24వ తారీఖు జనవరి ఉదయాన్నే మరలా 9:30కి వెళ్ళి బయలుదేరి వరదరాజ పెరుమాళ ఆలయానికి వెళ్ళాము. అక్కడే వరదరాజ పెరుమాళ ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని బంగారు బల్లి వెండి బల్లిని తాకిన తర్వాత మరలా అక్కడి నుండి బయలుదేరి వచ్చి కంచి కామకోటి పీఠంలో అన్నప్రసాదం స్వీకరించి మరలా తర్వాత అక్కడి నుంచి బయలుదేరి షాపింగ్కి వెళ్ళారు కొంతమంది. షాపింగ్ కొనేవాళ్ళు కొనుక్కున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సాయంత్రం కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వచ్చి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రూములకు వచ్చేసాం. రాత్రికి 24వ తారీఖు. 25వ తారీఖు ఉదయాన్నే 8:30 బయలుదేరాము. ఆ రోజు రథసప్తమి. ఫస్ట్ ఉలగంద పెరుమాళ్ళ ఆలయానికి వెళ్ళాము. అక్కడ స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తున్నారు. అదిగాక ఉలగంద పెరుమాళ్ళ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉలగంద పెరుమాళ్ళ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి నిలువెత్తు విగ్రహం వామనమూర్తి అవతారంలో అద్భుతంగా ఉన్నారు స్వామివారు. తర్వాత మరలా అక్కడి నుంచి బయలుదేరి కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి మరలా రూములకు వచ్చాం. రూములకు వచ్చిన తర్వాత మా రూమ్లో కార్ పార్కింగ్లో సూర్యభగవానునికి నైవేద్యం సమర్పించి అందరము తీర్థప్రసాదాలు స్వీకరించాము. నాగమణి గారని ఆమె ఆవు పాలు, ఆవు పిడకలు, పూజకి కావలసిన సమస్తం తీసుకొని వచ్చారు. అందరం కలిసి ఆమె చేసిన పూజలో పాల్గొని సూర్యభగవానికి నైవేద్యం సమర్పించి అందరం తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత భోజనం చేసిన తర్వాత అందరం కలిసి మరలా షాపింగ్కి వెళ్ళారు. 2 గంటలకలా వెళ్ళి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు షాపింగ్ చేసుకొని మరలా వచ్చారు. ఇక కంచి అంటే చీరలే అందరికీ తెలిసిందే కదా, కంచిలో చీరలని. ఇక 25వ తారీఖు సాయంత్రం రూమ్కి వచ్చేసరికి 7 గంటలైంది. 26వ తారీఖు మరలా ఉదయాన్నే 5:30 బయలుదేరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కచిబేశ్వర ఆలయానికి వెళ్ళాం. కచిబేశ్వర ఆలయానికి వెళ్ళకముందు అక్కడ ఆది కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటే ఆది కామాక్షి అమ్మవారి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము దర్శనం చేసుకున్న తర్వాత కచిబేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి కచిబేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి
కంచి కామకోటి పీఠంకి వచ్చి కంచి కామకోటి పీఠంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మరలా తిరిగి రూములకు వచ్చాము. రూములకు వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్ళారు కొంతమంది. ఈరోజు నేను కూడా షాపింగ్కి వెళ్ళాను. తర్వాత రాత్రి రూమ్కి వచ్చేసరికి 8 అయ్యింది. 27వ తారీఖు ఉదయాన్నే 5:15 బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఏకాంబరేశ్వర ఆలయానికి వెళ్ళాము. ఏకాంబరేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని 108 దివ్యదేశాలలో ఒక దివ్యదేశమైన విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని మరలా అక్కడే ఏకాంబరేశ్వర స్వామివారి గుడిలో తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చి మరలా అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆ రోజు. తర్వాత మరలా కొంతమంది షాపింగ్కి వెళ్ళారు. అలా నేను కూడా షాపింగ్కి వెళ్ళాను వాళ్ళతో కలిసి. తర్వాత అందరం కలిసి రూములకు వచ్చేసరికి రాత్రి 8:30 అయింది. 28వ తారీఖు ఉదయాన్నే 5:30 కల్లా కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ పూర్తి చేసి దర్శనం చేసుకున్న తర్వాత మరలా అక్కడి నుంచి బయలుదేరి కైలాసనాథర ఆలయానికి వెళ్ళాము. కైలాసనాథర ఆలయము ఎంతో అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సున్నపు రాయితో కట్టినది అద్భుతంగా ఉంది. కాకపోతే కొంచెం ఆలయము దాదాపు 1400 సంవత్సరాల క్రితం కదా, శిథిలమవుతూ ఉంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వరదరాజ పెరుమాళ ఆలయానికి వెళ్ళాము. ఈరోజు బుధవారము వరదరాజ పెరుమాళ దగ్గరికి వెళ్ళాలి అనిపించి వరదరాజ పెరుమాళ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి మరలా అక్కడి నుండి బయలుదేరి రూములకు వచ్చాము. మరలా సాయంత్రం పాండవదూత పెరుమాళ కోవిల్కి వెళ్ళాము. ఆరుంబావుకి పాండవదూత పెరుమాళ కోవిల్ని దర్శనం చేసుకున్న తర్వాత మరలా 108 దివ్యదేశమైన శ్రీ అష్టభుజ పెరుమాళ ఆలయం కూడా దర్శనం చేసుకొని మరలా రూమ్కి వచ్చేసరికి రాత్రి 8:10 అలా అయింది. 29వ తారీఖు ఉదయాన్నే 5:10 కల్లా బయలుదేరి కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసి దర్శనం చేసుకున్న తర్వాత మరలా అక్కడి నుండి బయలుదేరి ఈరోజు కంచిలో ఉన్న 108 దివ్యదేశాలలో కొన్ని ఆలయాలు ఉంటే అవి చూపెట్టమని ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని ఆలయాలకి తీసుకువెళ్ళారు. మొదటగా కచిపేశ్వర స్వామి ఆలయము, తర్వాత ఏకాంబరేశ్వర స్వామి ఆలయము, తర్వాత పాండవదూత పెరుమాళ కోవిల్ చూసిన తర్వాత మరలా నిన్న చూసాము కైలాసనాథ టెంపుల్. మరలా వీళ్ళు కూడా ఈరోజు కైలాసనాథ టెంపుల్కి తీసుకువెళ్ళారు. కైలాసనాథ టెంపుల్ చూసిన తర్వాత శ్రీ పచాయవన్నార్ టెంపుల్ చూపెట్టారు. ఆ ఆలయం చూసిన తర్వాత పవళవన్నార్ పెరుమాళ కోవిల్ చూసాము. అది కూడా 108 దివ్యదేశంలో 55వ దివ్యదేశము. తర్వాత వైకుంఠ పెరుమాళ టెంపుల్ చూసేసిన తర్వాత మరలా అక్కడి నుంచి బయలుదేరి అష్టభుజ పెరుమాళ కోవిల్కి వచ్చాము. నిన్న కూడా వెళ్ళాము అష్టభుజ పెరుమాళ ఆలయానికి. మరలా ఈరోజు కూడా చూశాను. కానీ స్వామివారి విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత అక్కడి నుండి అష్టభుజ పెరుమాళ ఆలయం నుండి బయలుదేరి తిరువెల్కాయ్ శ్రీ అజిగియ సింగ పెరుమాళ ఆలయానికి వచ్చి అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తోపుల్ వేదాంత దేశగారు టెంపుల్కి వచ్చేసి మరలా అక్కడ కూడా స్వామివారిని చూసేసిన తర్వాత మా రూములకి తీసుకొచ్చి దిగబెట్టారు. ఇంకా రూముల్లోనే ఉండిపోయాము ఆ రోజు. మరలా సాయంత్రం దర్శనానికి వెళ్ళాము, అమ్మవారి దర్శనానికి. 30వ తారీఖు ఉదయాన్నే బయలుదేరి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ పూర్తి చేశాము. ఈరోజు ఆఖరి రోజు, అంటే 9వ రోజు. మేము ఇప్పటికి కంచి వచ్చి 9 రోజులు అవుతుంది. ఈ 9 రోజుల్లో ఈరోజు ఆఖరి రోజు. ప్రొద్దున్నే వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణ చేసేసి 9 ప్రదక్షిణాలు చేసేసి దర్శనం చేసుకున్న తర్వాత అభిషేక దర్శనం కూడా చేసుకున్నాను ఈరోజు నేను. అంటే అభిషేకం చేసేటప్పుడు మామూలుగా పంపించారనమాట దర్శనానికి. అభిషేక దర్శనం చేసుకున్న తర్వాత
బయటికి వచ్చి బయటకు బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఒక రూములకి వెళ్ళేసి కొంతసేపు ఉన్న తర్వాత మరలా వచ్చాము. 11 గంటలకు అలా వచ్చాము అనమాట. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అమ్మవారి ఆలయానికి వస్తున్నామని మధ్యాహ్నం టైంలో ఎప్పుడూ రాలేదు. అందుకని మధ్యాహ్నం వచ్చి మరలా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత, అంటే ఈరోజు ఆఖరి రోజు కదా, దర్శనం చేసుకొని అమ్మవారి గుడిలో అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి మరలా రూములకి వెళ్ళిపోయాము. రూములకి వెళ్ళేసి మరలా సాయంత్రం అమ్మవారి గుడికి వచ్చాము. ఈరోజు శుక్రవారం అని సాయం సంధ్యవేళ మరలా వచ్చాము. సాయం సంధ్యవేళ వచ్చినందుకు అరుదైన దర్శనం దొరికింది మాకు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ కూర్చొని ఉండగా అమ్మవారి బంగారు రథం తీసుకొని బయటకు వచ్చారు. బంగారు రథంలో ప్రతి శుక్రవారం అమ్మవారిని ఊరేగిస్తారంట గుడి ప్రాంగణం చుట్టూ. అయితే మేము ఉన్న కొంతసేపటికి అందరం మా రూమ్లో మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వచ్చారు. మేము ఆ బంగారు రథం చుట్టూ అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆ బంగారు రథంతో పాటు మేము కూడా ప్రదక్షిణ చేసాము. ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని మరలా బంగారు రథంతో పాటు ప్రదక్షిణ జరిగిన తర్వాత మరలా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రాత్రికి రూములకు వచ్చేసాము. మరుసటి రోజు అంటే 31వ తారీఖు ఉదయాన్నే మేము బయలుదేరిపోతున్నాము ఇక్కడి నుంచి. ఆ రోజు కంచి కామాక్షి అమ్మవారిని ఉదయాన్నే 5:30 కల్లా బయలుదేరి వెళ్ళి కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళే దారిలో, అంటే మేము కంచి నుంచి బయలుదేరి మహాబలిపురం వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కుబేరస్వామి టెంపుల్ వచ్చింది. కుబేరస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత తిరువడి శూలం అని 108 దివ్యదేశం అనమాట, అందులో ఒకటి ఉంది అక్కడ ఆలయము. ఆ ఆలయంని దర్శనం చేసుకున్న తర్వాత మరలా అక్కడి నుంచి బయలుదేరి కందస్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. మరలా తర్వాత రాత్రికి మహాబలిపురం చేరుకున్నాం. సుమారు మహాబలిపురం వెళ్ళేసరికి 7:30 అయింది. 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1 ఉదయాన్నే బయలుదేరి మా రూముల దగ్గర నుండి బయలుదేరి సముద్ర స్నానం, అంటే ఆ రోజు మాఘ పౌర్ణమి, సముద్ర స్నానం చేసేసిన తర్వాత మహాబలిపురం బీచ్లో మరలా అక్కడి నుంచి బయలుదేరి సీషోర్ టెంపుల్కి వెళ్ళాము. సీషోర్ టెంపుల్ చూసేసిన తర్వాత నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ ఉంది అక్కడ. మహాబలిపురం నుండి చెన్నై వచ్చే దారిలో అక్కడ నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ ఆలయం చూసేసిన తర్వాత స్టేషన్కి చేరుకున్నాము. ఆ రోజు మాకు ట్రైన్ అనమాట, తిరిగి రావడానికి 12:30 కల్లా చెన్నై సెంట్రల్కి వస్తే 1 గంట కల్లా మేము ట్రైన్ ఎక్కేసాము. సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి 9 గంటలైంది. నేను తెనాలిలో దిగేసరికి, విజయవాడలో దిగేసరికి మిగతా వాళ్ళకి 10 అవుతుంది దగ్గర. ఇంతటితో మా ట్రిప్ సంపూర్ణం. కంచి యాత్ర. కంచిలో 9 రోజులు ఎలా గడిచినాయో తెలియదు. 9 రోజులు అప్పుడే అయిపోయినాయా అనిపించింది చివరికి. కానీ రోజు అమ్మవారి దర్శనం చేసుకోవటము, వీలైతే ఏకాంబరేశ్వర స్వామి ఆలయంకి లేకపోతే వరదరాజ పెరుమాళ ఆలయానికి వెళ్ళడం, మిగతా ఆలయాలకు వెళ్ళడం, అలా అసలు టైమే తెలియలేదు. 9 రోజులు తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా టైం సరిపోలేదేమో అని అనిపించింది. కానీ అమ్మవారిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నామో, కానీ అమ్మవారి రూపం మాత్రం అత్యద్భుతం. ఎన్నిసార్లు చూసినా ఆమె ఆకర్షణ శక్తి అలాంటిది. మరలా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చూసామో అమ్మవారి కుంకుమ, ఎన్నిసార్లు ప్రసాదంగా తీసుకున్నామో లెక్కే లేదు ఈ 9 రోజుల్లో. నిజంగా ఈ ట్రిప్ మొత్తం అత్యద్భుతం. అంతా కామాక్షి అమ్మవారి దయ.